వెల్కమ్ బ్యాక్ టు ఏముందిడా బాక ఛానల్కి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. 7th క్లాస్ 6th నుంచి 10th వరకు ఈ 9th క్లాస్ ఒకటే 8వ తరగతి పాఠం ఉంది. 6th 7th 8th అండ్ 10th టోటల్గా లెసన్ టు లెసన్, పాయింట్ టు పాయింట్ అండ్ లెసన్ వైజ్గా బిట్స్ ఎక్కడ లేనటువంటి వీడియో లాగా ఉందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వీడియోస్ ఉన్నాయి, చాలా ఉపయోగపడతాయి. అండ్ రివిజన్కి అయితే 100కి 200% ఉపయోగపడే వీడియో. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క లెసన్కి 50 నుంచి 100 వరకు బిట్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు 9వ తరగతిలో 8వ పాఠము సాంఘిక శాస్త్రం సోషల్ స్టడీస్లో భారతదేశంలో సేవా కార్యకలాపాలు. ఓకే, తొందరగా చిన్ననే ఉంది. సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది. ఇది మంచి వినండి, క్లారిటీగా వినండి. ఇంకొకసారి చూస్తే చాలు, 2 సార్లు రివిజన్ చేసినట్టయితే. ఆల్రెడీ మీరు బుక్స్ చదివి ఉంటారు. ఇంకొకటి ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చదువుతున్నారు. ఇక్కడ మీకు నచ్చకపోతే పాయింట్ టు పాయింట్ ఇది ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? దాదాపుగా ఒక 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఓకే, సేవా కార్యకలాపాలు వ్యవసాయ పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి. సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం లేదా పరిశ్రమలో తయారవుతున్న వస్తువులను ఉత్పత్తి చేయవు. సో ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు అవసరమైన ఎన్నో సేవలను చేస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయపడతాయి. బ్యాంకులు ప్రజలకు, వ్యాపార సంస్థలకు విత్త సంబంధమైన సేవా కార్యకలాపాలను అందిస్తాయి. సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఇతర రకాల టెలికమ్యూనికేషన్ వంటివి సేవలకు అందించే కోవకు చెందుతాయి. సేవా కార్యకలాపాలలో వాణిజ్య కార్యకలాపాలనేవి ఒక పెద్ద భాగం. సేవా కార్యకలాపాల్లో వాణిజ్య కార్యకలాపాలనేవి ఒక పెద్ద భాగం. ఇది కూడా ఇలా ఇవ్వచ్చు. సేవా కార్యకలాపాలు చూద్దాం. విద్య సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. ఆరోగ్య వైద్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య సేవలు, జిల్లా జనరల్ వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు అండ్ మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ఏంటివి? ప్రాథమిక ఆరోగ్య సేవలు, జిల్లా జనరల్ వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ప్రభుత్వ పరిపాలన, గ్రామ నగర పంచాయతీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవల్ని ఈ వర్గానికి చెందుతాయి. ఉదాహరణ, పోలీస్ స్టేషన్లలో పనిచేసే వ్యక్తులు, గ్రామ పరిపాలనా అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, కలెక్టర్, న్యాయ స్థానాలలో పనిచేసేవారు, క్లర్క్లు, అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, టైపిస్టులు, డ్రైవర్లు మొదలైనవారు. రక్షణ రంగం త్రివేద దళాలకు చెందిన సైనిక, నావిక, వైమానిక దళాల్లో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. విత్త కార్యకలాపాలు బ్యాంకులు, తపాలా తంతి వ్యవస్థ, వివిధ పొదుపు సంస్థలు, జీవిత బీమా సంస్థలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. వ్యక్తిగత సేవలు ఇళ్లల్లో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు, అద్దకం సేవలు, క్షురకులు, బ్యూటీ పార్లర్లు నడిపేవారు, టైలరింగ్ పనివారు, ఫోటో వీడియో స్టూడియోలలో పనిచేయువారు ఈ కోవకు చెందుతారు. ఇతర రకాల కార్యకలాపాలు వినోదం, సమాచారం, సాంకేతిక పరిశ్రమలు, చిత్ర నిర్మాణం, టీవీ సీరియళ్లలో పనిచేయువారు, వార్తాపత్రికలు, టీవీ ఛానల్లో, వాణిజ్య ప్రకటన సంస్థల, మీడియాలో పనిచేయువారి పనులు కూడా సేవలకు చెందుతాయి. భారతదేశంలో ఉద్యోగాలు చేసేవారిలో 1/4 వంతు సేవా కార్యకలాపాలే కలిగి ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం నిరంతర మార్పు సేవారంగానికి ముందుకు నడిపిస్తుంది. 1990ల ప్రథమార్థంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో బృహత్తరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు 1990ల ఎవరైనా ఊడితే డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకోరు. వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల BPO ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతులకు కల్పిస్తుంది. BPO అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. టెలికమ్యూనికేషన్ల అనుసంధాన్ని ఉపయోగించుకొని BPO ఉద్యోగులు తాము ఉన్న చోటు నుండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా తాము సేవలను అందిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంలోని మార్పుల వలన బ్యాంకింగ్, బీమా రంగాలలో ఎన్నో కొత్త కార్యకలాపాలు కల్పిస్తున్నాయి. 1991 నుంచి
1991 నుంచి 2010 వరకు సేవారంగ కార్యకలాపాలు లక్షల్లో. ఇక చూడు టోకు వర్తకం, చిల్లర వర్తకం. ఇది ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు 1991, 2010 ఈ రెండు కలిసి ఇది 1.5, ఇది 1.7. ప్రైవేటు ఉద్యోగులు 3.0 91ల 5.1 2010ల. అట్లనే వేరే కూడా చూద్దాము. ఇది ప్రైవేటు కదా, ఇది ప్రైవేటు. ఇది ప్రైవేటు. సో రవాణా గిడ్డంకులు సమాచారం, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంచెమే ఉంది కదా, ఇది మ్యాచ్ ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇదేమో 1900 ప్రభుత్వ ఉద్యోగాలు, ఇదేమో ప్రభుత్వం. సో రవాణా ఇక్కడ రాయస్తలేదు నాకు, ఇక్కడ కొంచెం కెమెరా అడ్డం వస్తుంది. రవాణా గిడ్డంకులు 30.3 ఉంటే ఇగో 2010లో 25.3 ఉంది. ఓకే, మళ్ళీ ఇది ప్రైవేటు ఉద్యోగాలు ఎట్లున్నాయి, 0.5 ఉంటే ఇక్కడ 1.7 ఉంది. విత్త బీమా సంస్థలు స్థిరాస్తి వ్యాపారం 11.9 ఉంటే 14.1, ఇది 2010. ఇప్పుడు 2.5 ఉంటే ప్రైవేట్ ఉద్యోగాలు, ఇప్పుడు 15.5 ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు. చూసి 2 పెరిగినాయి. సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవలు 92.3 ఉంటే 90.5, ఇది 14.9 ఉంటే 21.4. ఏంటిది ప్రైవేట్ ఉద్యోగాలు 1900, ఇవేమో 1991, ఇది 2010. ఓకే, 2010 సంవత్సరంలో సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవా రంగం అత్యధిక ఉద్యోగతను కల్పించింది. ఇది తీయవచ్చు 2010. ఓకే, ఇది గుర్తుంటే అయిపోతుంది. 2012 సంవత్సరం నుంచి భారతదేశంలో విదేశీ కంపెనీలు సరుకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించారు. 2012లో సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తిలో 20 నుంచి 40 వృధా అవుతున్నాయి. 20 నుంచి 40% వృధా అవుతున్నాయి. ప్రస్తుతం బహుళ జాతి కంపెనీలకు మాత్రమే ఉన్న ఆధునిక నిల్వ సౌకర్యాలు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తే ఆ వృధాను తగ్గించవచ్చు. నిల్వ సౌకర్యాలు పెట్టుబడులు పెట్టడం ద్వారా వృధా అయ్యే శాతాన్ని సూపర్ మార్కెట్లు తగ్గిస్తాయనడంలో వాస్తవం లేదు. ఆరోగ్య రంగంలో భారతదేశంలో 64 లక్షల వృత్తి సేవా నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్లోని 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవ నిపుణుల కొరత ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవ నిపుణుల కొరత ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్ని 10 లక్షల. ఓకే, ఏ సంబంధం, ఆరోగ్య సంబంధ వృత్తి సేవలో. 2011లో భారతదేశంలో ప్రతి 10,000 జనాభాకు 6 డాక్టర్లు ఉన్నారు. 10,000 జనాభాకు 6 డాక్టర్లు ఉన్నారు. నర్సులు, మంత్రసానులు విషయానికి వస్తే ప్రతి 10,000 మందికి 13 మంది ఉన్నారు. ఓకే, డాక్టర్లు జనాభా నిష్పత్తి భారతదేశంలో 0.5 నిష్పత్తి 1000 కాగా థాయిలాండ్లో 0.3, శ్రీలంకలో 0.4, చైనాలో 1.6, ఇంగ్లాండ్లో 5.4, అమెరికాలో 5.5గా ఉంది. ఓకే, దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది. పునరావాస వృత్తి సంబంధిత వృత్తి నిపుణులలో ఈ కొరత 18 లక్షలుగా ఉంది. ఆపరేషన్ మత్తు ముందుకు సంబంధించిన నిపుణులలో 9 లక్షల మంది కొరత ఉంది. వివిధ ఆరోగ్య కార్యకర్తలలో 9 లక్షల మంది కొరత ఉంది. వైద్య పరీక్షల సాంకేతిక నిపుణులలో 2.4 లక్షల మంది, ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణులలో 2 లక్షల మంది, కంటికి సంబంధించి కార్యకర్తల్లో 1.3 లక్షల మంది 1.3 lakhs మంది, వైద్య పరీక్షల నిపుణులతో 62,000 మంది కొరతగా ఉంది. భారతదేశ నూతన ఆర్థిక విధానాలు కూడా సేవా కార్యకలాపాల విస్తరణకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. మన దేశంలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు శ్రీనగర్, మొహాలి, నోయిడా, జైపూర్, గాంధీనగర్, ఇండోర్, ముంబై, పూణే, బెంగళూరు, మైసూర్, తిరువనంతపురం, చెన్నై, అమరావతి, హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, గువాహతి. మన దేశంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు
టెక్నాలజీ పార్కులు సుషిరా గుహవతి. ఓకేనా. పాయింట్ టు పాయింట్ మీకు నచ్చకపోయినా ఈ బిట్స్ మాత్రం తప్పకుండా చేయండి. ఇప్పుడే చేసింది కాబట్టి ఇప్పుడే రివిజన్ అవుతుంది. ప్రాక్టీస్ బిట్స్. బీపీఓను విస్తరించము. బీపీ పెరుగుతుంది అంటారు కదా. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. అండ్ ఏ సంవత్సరంలో నుంచి భారతదేశంలో చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి? ఎప్పుడు? 2012లో. ఉత్తరప్రదేశ్లో ఎన్ని లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవ నిపుణుల కొరత కలదు? 10 లక్షల మంది. 2011 సంవత్సరంలో మన దేశంలో ప్రతి 10,000 జనాభాకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? 4వది సి 6 మంది డాక్టర్లు. మన దేశంలో ఆరోగ్య కార్యకర్తలు కొరత ఎన్ని లక్షల్లో కలదు? బి 9 లక్షల మంది. క్రింది వాటిలో వ్యక్తిగత సేవకు సంబంధించని ఇలాంటి వస్తే ఒడగొట్టుకోదండి, దానిని గుర్తించండి. అండ్ డి తపాలా తంతి వ్యవస్థ. తపాలా తంతి వ్యవస్థనా? ఓకేనా. తెలుగు కూడా మీరు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తెలుగు కూడా నేను ఇప్పుడు ఒక ట్రిక్స్ ద్వారా చేశాను, మొత్తం 6th నుంచి 10th క్లాస్ వరకు. ఒకవేళ మీకు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, చూడండి ఒకసారి. ఓకేనా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లింక్ తెలుగు మొత్తం ట్రిక్స్ ద్వారా 6th నుంచి 10th క్లాస్ వరకు లెసన్ నేము అండ్ కవి పరిచయం చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. మీకు ఇక్కడ లింక్ ఇస్తాను. తెలంగాణలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఇక్కడ కలదు. ఎక్కడ? సి. కామెంట్స్ రాస్తున్న వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఈ క్రింది వాటిని విత్త కార్యకలాపంకు సంబంధించని దానిని గుర్తించండి. సి వార్తాపత్రికలు, జీవిత బీమా సంస్థలు, బ్యాంకులు, తదితపాలు ఇవన్నీ. కానిది. మన దేశంలో ఉద్యోగులు చేసే వారిలో ఎన్నో వంతు సేవా కార్యకలాపాలలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 1/4. ఆరోగ్య రంగంలో మన దేశం ఎన్ని లక్షల వృత్తి సేవా నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది? సి 64 లక్షల మంది. 2011 సంవత్సరంలో మన దేశంలో ప్రతి 10,000 జనాభాకు ఎంతమంది నర్సులు మంత్రసానులు ఉన్నారు? ఎంతమంది? 13 మంది ఉన్నారు మంత్రసానులు. 13. మన దేశంలో ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణుల కొరత ఎన్ని లక్షల్లో కలదు? ఎన్ని లక్షలు? 2 లక్షల మంది. మన దేశంలో వైద్య పరీక్షల నిపుణుల కొరత ఎన్ని వేల మంది కలదు? బి 62,000 మంది. ఉత్పత్తులను వినియోగదారులకు అందజేసే సేవ. డి వ్యాపారి. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో ఎంత శాతం వృధా అవుతున్నాయి? బి 20-40%. భారతదేశ నూతన ఆర్థిక విధానాలు కూడా ఈ కార్యకలాపాల విస్తరణకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. ఏ సేవ. విత్త కార్యకలాపాలకు సంబంధించినవి ఏవి? సి బ్యాంకులు. మన దేశంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఉన్న ప్రదేశంను గుర్తించండి. డి పైవన్నీ. శ్రీనగర్, మొహాలి, నోయిడా, చెన్నై, అమరావతి, హైదరాబాద్, జైపూర్, గాంధీనగర్, ఇండోర్, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్, పూణే, బెంగళూరు, మైసూర్, తిరువనంతపురం, కోల్కతా, గుహవతి. జతపరచం. ఇగో జతపరచం చూద్దాం. 19. ఇక నేను చెప్తా, మరి నేను ఆయన తప్పు పెడితే, నేను కన్ఫ్యూజ్ అయితే తప్పు పెడితే చూడుర్రి. 1 19. 1వది డి. 2వది డి. 2వది ఏ. 3వది ఈ. 4వది ఎఫ్. 5వది సి. 6వది బి. ఇక ఇట్లా ఎందుకు పెడతా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఎట్లా అని మీరు చూసుకోండి. అన్నిట్లకెళ్ళి ఎక్కువ ఎండ్లో ఉన్నది థాయిలాండ్, ఎండ్లో ఉన్నది అమెరికా. 5.5. ఇది ఆరోహణ క్రమంలో చెప్తాడు. ఆరోహణ క్రమంలో రాయమని చెప్తాడు. డాక్టరు జనాభా నిష్పత్తి జతపరచము ఆరోహణ అని. ఓకేనా. సరే చూసుకోండి. జతపరచము. 1991 సంవత్సరంలో సేవారంగ కార్యకలాపం ప్రైవేటు ఉద్యోగాలు లక్షల్లో. ఇది కూడా ఏంటిది? ఇది కూడా జతపరచం. 1వది సి
ఒకటవది సి, రెండవది ఏ, ఇక మూడవది డి, ఇక నాలుగవది బి. చూసిరా, టోకు వర్తకం, చిల్లర వర్తకం 3.0, రవాణా గిడ్డంకులు సమాచార రంగం 0.5, విత్త భీమా సంస్థల స్థిరాస్తి వ్యాపారం రంగం 2.5, సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవలు 14.9. ఓకే, జతపరచం ఇది కూడా. 2010 సంవత్సరంలో సేవారంగ కార్యకలాపం ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల్లో. ఇదేమో ప్రైవేట్ ఉద్యోగాలు, ఇదేమో ప్రభుత్వ ఉద్యోగం. ఒకటవది బి, రెండవది ఏ, మూడవది డి, నాలుగవది సి. చూసారా, టోకు వర్తకం, చిల్లర వర్తకం ఎంత ఇది 1.7, రవాణా గిడ్డంకులు సమాచార రంగం 25.3. ఇక ఇంట్లో మస్తుగా ఉన్నది కదా. ఇంకా ఇంకేముంది, విత్త భీమా సంస్థ స్థిరాస్తి వ్యాపార రంగం 14.1, సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవలు ఇగో 90.5. నాలుగవది ఏంటి, సి. వెరీ గుడ్, నాలుగవది సి. ఇంకా 22వది జతపరచం. 1991 సంవత్సరంలో సేవారంగ కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగులలో లక్షలు ఉద్యోగాలు లక్షల్లో. 22వది ఒకటవది బి, ఇక రెండవది డి, ఇంకా మూడవది ఏ, నాలుగవది సి. ఓకే, చూసుకోరు. ఇది కూడా అన్నిట్ల కంటే ఏది ఇవన్నీ. తర్వాత 23వది ఏంటిదో ఇట్లుంది చూద్దాము. ఒకటోది సి ఉంది. 23వది ఇది ఒకటి పైన ఇచ్చిండు, మరి ఒకటి సి ఉంది, 2 ఏ ఉంది, 3వది డి ఉంది, 4వది బి ఉంది. ఒకసారి చూసుకోండి. మరి 24 చెప్తాం తిండి అది. ఓకే, తర్వాత 24వది ఒకటి డి, ఒకటవది ఇగో డి, రెండవది ఏ, మూడవది ఈ, నాలుగవది సి, ఐదవది బి, ఇగో ఐదవది బి. ఓకే, కంటికి సంబంధించి కార్యకర్తలు 1.3 లక్షల మంది, 20 లక్షల మంది, 20 లక్షల మంది దేనికి, దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానం 20 లక్షలు. ఓకేనా. నెక్స్ట్ లెసను ద్రవ్య వ్యవస్థ రూపం, రుణం. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకే, నేను మాత్రం అందులో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి మీరు, సరేనా. అండ్ 6 గ్యారెంటీలు కూడా ఉంది, ఆ లింక్ కూడా ఇస్తా. ఓకే, 6 గ్యారెంటీలతో మంచి కామెడీగా చెప్తున్నా. 1,00,000 మంది చూసిర్రు, అది మంచి రెస్పాండ్ ఉంది అందులో. ఇది కూడా తెలుగు కూడా పెడతా, మీరు చూడండి. ఓకే.